హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే పాలకూర ఫ్రై నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో దీనికోసం నేను ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయితే మనకి పోపు దినుసులు అయితే ఉంటాయి కదా, అవి అయితే వేయించుకుందాం. సో వాటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 5, 6 తుంచుకొని వేయించుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు మామూలుగానే తినేయొచ్చు. అలాగే 5, 6 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. సో కారం వేయట్లేదు, ఎండుమిర్చి ఎక్కువ వేస్తున్నాను కాబట్టి అదే కారం అనమాట. ఒక 3 కట్టలు పాలకూరని అయితే ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ కూర ఓన్లీ నాకు కూడా సరిపోలేదండి. చూడడానికి మాత్రం ఎక్కువ ఉంటుంది కానీ కూర అయితే అస్సలు సరిపోదు. సో కొంచెం మనకి పప్పుతో అయితే తినేయొచ్చు సైడ్ డిష్గా. సో ఇది అయితే బాగా వేయించుకున్నాం. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ, అంటే హాఫ్ టేబుల్ స్పూన్ ప ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. ఉప్పు యాడ్ చేస్తే కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట. సో చూసారా, వాటర్ దానంతట అదే ఫామ్ అయిపోయింది. మూత పెట్టుకొని ఉడికించుకోండి, ఎందుకంటే తొందరగా ఉడకాలి కాబట్టి మూత అయితే తొందరగా పెట్టుకొని ఉడికించుకోండి. సో ఇంకా వాటర్గా ఉంది కాబట్టి ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది. ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కూర. కాకపోతే కూర ఎంత ఉన్నా కానీ సరిపోదన్నమాట. అలాగని నాకు ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేసుకొని తినేస్తాను. సో మూత అయితే పెట్టుకొని ఇంకా కాసేపు ఉడికించుకుందాం. దగ్గర పడాలన్నమాట. సో దగ్గర పడిపోయింది. నా వరకు అయితే సరిపోతుందండి ఈ కూర. అందరికైతే సరిపోదు, ఓన్లీ 1 పర్సన్కే సరిపోతుంది. సో చూసారు కదా, ఈజీగా నేను ఇందులో ఏమీ వేయలేదు. ఓన్లీ పోపుతో పాటు ఉప్పు కారం వేస్తున్నాను. ఉప్పు ఒకటే వేసాను, కారం కూడా వేయలేదండి. సో నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.